హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎడ్రీ మీడియా. ఈరోజు మనం ఉన్న ప్లేస్ ఖైరతాబాద్లో పూరీలకి మోస్ట్ ఫేమస్ అయిన చిట్టు పూరీలు. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ మనకి చాలా మోస్ట్ ఫేమస్ పూరీలు అమ్ముతున్నాయని. ఇక్కడ ఇది మోస్ట్ ఫేమస్ అని ఎందుకని అంటే, ఇక్కడ క్రౌడ్ని చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఇక్కడ జనాలు ఇక్కడ నుంచే కాదు చాలా దూరం నుంచి వస్తున్నారు. ఇక్కడ రీల్స్లో కానీ లేకపోతే షార్ట్స్లో కానీ ఈ చోటు ఏదైతే ఉంది ఇది చాలా ఫేమస్. సో అందుకని చెప్పి చాలా దూరం నుంచి వస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఇది ఇప్పుడు స్టార్ట్ చేసిన షాప్ అయితే కాదు, ఇది 1976లో స్టార్ట్ చేశారంట. ఇప్పుడు మనకి ఓనర్ కనపడారు కదా ఇందాకలా, సో ఆయన వాళ్ళ డాడీ స్టార్ట్ చేశారంట. అది 1976లో స్టార్ట్ చేశారు. అప్పుడు మనకి ₹2కే పూరి ఇచ్చేవాళ్ళంట. ₹2కి 10 పూరీలు ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు కొంచెం రేట్లు పెరగడం వల్ల తర్వాత ₹10 అని, తర్వాత ₹15 అని, తర్వాత 20 అని, 30 అని, సో మొన్నటి వరకు 35 వరకు అమ్మారు. ఇప్పుడు మనకి గ్యాస్ రేట్లు పెరిగిన తర్వాత దీన్ని కొంచెం ₹40 అయితే చేశారు. కొంచెం అదే కాకుండా మనకి ఈ చపాతీ పిండి కానీ లేకపోతే ఈ వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కొంచెం రేట్స్ పెరగడం వల్ల 35 నుంచి 40 చేసామన్నారు. మొన్నటి దాకా అయితే ₹35 అని చెప్పారు. అదే కాకుండా ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకి ఆ కర్రీ ఏదైతే చేస్తారో దాని జీరో ఆయిల్ అంట. సో అసలు దానికి ఆయిలే వాడరంట. సో ఇక్కడ షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా వచ్చి తినొచ్చు అన్నారు. ఇక్కడ మరి ₹40 కదా, ఇంతకుముందు ₹35 అయినా కానీ ఎటువంటి కస్టమర్స్ మాత్రం తగ్గలేదంట, డైలీ వస్తూనే ఉన్నారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళిపోదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. సో నాతో పాటు వచ్చేయండి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఏం పేరు? నా పేరు పాషాన్ అండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ₹40కే పూరి ఇస్తున్నారు కదా. సో ఇది ఫస్ట్లో ఎంత తీసుకునేవాళ్ళు? ఒక పూరీస్ ఎలా ఉండేవాళ్ళు? ఫస్ట్లో ₹2 ప్లేట్. ఓకే, ₹2 ప్లేటా? 1974. 1974. ఓకే, ఇది 1974లో స్టార్ట్ చేశారా? అవును. ఓకే, ఆ ₹2కి ఎన్ని పూరీలు ఇచ్చేవాళ్ళు? 10 పూరీలు. ₹2 కూడా ఓకే. 10 పూరీలు. ఓకే, ₹2కి అప్పుడు 10 పూరీలు, ఇప్పుడు ₹40కి 10 పూరీలు వేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మరి గ్యాస్ రేట్లు ఇవి పెరిగినాయి కదా, సో ఇప్పుడు గ్యాస్ మీద చేస్తున్నారు కదా. గ్యాస్ ఓకే, మరి ₹35 ఉండే, గ్యాస్ పెరిగిన తర్వాత ₹40. ఓకే, ఇంతకుముందు 35 ఉండేది, ఇప్పుడు గ్యాస్ పెరగడం వల్ల 40 చేశారు. ఓకే, ఇప్పుడు ₹40కే పూరి ఇస్తున్నారు కదా, మరి కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే కొంచెం ₹5 పెరిగింది కదా, మరి ఏమన్నా కస్టమర్స్ దగ్గర? అప్పుడు ₹10 కేజీ అది ఆయిల్ ఉండే. ఓకే, ఇప్పుడు ₹200కి కేజీ. ఓకే, ఇప్పుడు కస్టమర్స్ అప్పుడు ఏమన్నా ₹5 కిలో పిండి ఉండే, ఇప్పుడు ₹50 కేజీ పిండి ఉంది. ఓకే, ఇప్పుడు ఆ రేట్లు పెరగడం వల్ల కొంచెం పెంచారు అన్నారు. ఓకే, మనకి ఆ షాప్ టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు తెరుస్తారు? నేను 6:30 నుంచి 12:30. 12:30 దాకా ఉంటుందా? ఇప్పుడు కస్టమర్స్ ఎప్పుడు బిజీగానే ఉంటుందా, లేకపోతే బిజీ. మరి ఇక్కడ ఈవినింగ్ ఏమైనా ఉంటుందా? ఈవినింగ్ ఏం ఓకే, ఓన్లీ మార్నింగ్ ఉంటుంది. 6:30 నుంచి 12:30. ఓకే, మరి మేకింగ్కి టైం ఎంత పడుతుంది సుమారుగా? 1 అవర్. 1 అవర్. ఓకే, ఎన్నింటికి వస్తారు? ఎన్నింటికి ఉంటారు మీరు? ఎన్నింటికి వస్తారు? 5 గంటలకు. ఓకే, 5 గంటల నుంచి ఇప్పుడు దాకా మేకింగ్ జరుగుతూనే ఉంటుంది. సుమారు రోజుకి ఎన్ని పూరీలు అలా సేల్ అవుతాయి? 30 కేజీస్. 30 కేజీస్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర పనిచేసే వాళ్ళు? 10 మంది. మరి జనాలకి సరిపోతుందా టైమింగ్? టైమింగ్. ఓకే, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా పెట్టేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, చెప్పండి. ఈ షాప్ మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? ఇది మన 1976లో స్టార్ట్. 1976లో స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారు? మా నాయన ఓకే, మీ డాడీ స్టార్ట్ చేశారు, దాన్ని మీరు ఇలా కొనసాగిస్తారు. నడుస్తున్నాం. ఓకే, మనకి రోజుకి ఎన్ని పూరీలు సుమారుగా సేల్ అవుతాయి? పూరి పూరికి కౌంట్ లేదన్న. ఓకే, 35 కేజీ పిండి ఇట్లా మేము కలుపుతాం. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండేది అప్పుడు? ఇప్పుడు అప్పుడు ₹6 లా. అప్పుడు ఏదో నాకే అంత అది లేదు. ఓకే, నేను వచ్చినప్పటి నుంచి నేను ₹12, ₹13 నుంచి ఇక్కడ వచ్చాను. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు 35 ఉండేది కదా. 35 గ్యాస్ ప్రాబ్లం ఉన్నది కదా అన్న. ఓకే, దానివల్ల కొంచెం ఒక ₹5 ఎక్స్ట్రా చేస్తాం. మళ్ళీ గ్యాస్ తక్కువ చేస్తే అలాగే ఉండదు. అలాగే ఉన్నారు, పెద్దగా ఇదే లేదు. ఇప్పుడు ఆ కర్రీ చాలా బాగుంటుందని ఎవరిని అడిగినా, ఇప్పుడు పబ్లిక్ రివ్యూ తీసుకున్నాం, ఎవరిని అడిగినా కర్రీ బాగుంటుంది అన్నారు. సో మరి దానికి ఓన్లీ వెజిటేబుల్, ఓకే, అలా ఏం నూనె ఏం లేవు. నూనె వేరా? షుగర్ పేషెంట్ కూడా తినవచ్చు ఓకే, అట్లా. అంటే ఆయిల్ వేరా అందులో? ఆయిల్ ఏం లేవు, ఓకే, జీరో ఆయిల్. జీరో ఆయిల్ చేస్తారు. జీరో ఆయిల్ మొత్తం. ఓకే, అదే ఎవరైనా కానీ కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఒక షాప్ అని అడిగాను, ఆయనకి ఆల్రెడీ షాప్ ఉందంట, అన్నా అయినా కానీ ఇక్కడికి వచ్చి తిన్నారు ఎందుకంటే ఇక్కడ కర్రీ బాగుంటుంది అని చెప్పి. సో అది షుగర్ పేషెంట్ కూడా తినవచ్చు అన్న. ఓకే, మొత్తం వెజిటేబుల్ ఉంటుంది, లైట్ హాఫ్ బాయిల్ ఉంటుంది. ఓకే, లైట్ ఆగిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను కూడా ఒకసారి ట్రై చేయొచ్చా ఇది? కంపల్సరీ చేసిపోవాలి అన్న. ఓకే, సో
మనకి ఇక్కడ 40 రూపాయలకి 10 పూరీలు ఇస్తున్నారు. ఫస్ట్ చూద్దాం ఎన్ని ఇచ్చారు. 1, 2, 10. సో నిజంగానే మనకి 10 పూరీలు ఇచ్చారు. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉందా ఏంటని. బాగుంది, చాలా బాగుంది యాక్చువల్గా. ఇక్కడ మనకి ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మనకి మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ షాపు ఇప్పుడు పెట్టింది కాదు, 1976లో పెట్టారంట. సో ఇది వాళ్ళ డాడీ ఫస్ట్ మనకి ఈ చూపిస్తున్న షాప్ ఏదైతుందో దాన్ని 1976లో స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ వాళ్ళు 2 రూపాయలకే పూరి అమ్మారనమాట. ఆ 2 రూపాయలకి 10 పూరీలు అమ్మారంట. ఆ తర్వాత 2 రూపాయల నుంచి 5, 5 నుంచి 10, 10 నుంచి 15, 15 నుంచి 20, 30, 35 దాకా మొన్నటి దాకా అయితే అమ్మారు. మనకి మొన్నటి నుంచి గ్యాస్ రేట్లు పెరిగినాయి కదా, సో అక్కడి నుంచి అయితే 40 రూపాయలకి కొంచెం పెంచారనమాట. సో ఇప్పుడు మనకి 40 రూపాయలకి 10 పూరీలు వేస్తున్నారు. అంతేకాకుండా మెయిన్గా వచ్చేసరికి ఇక్కడ కర్రీ ఉంది కదా, ఈ కర్రీ మెయిన్ వచ్చేసరికి ఆయిల్ లేకుండా చేస్తారనమాట. బయట ఎక్కడైనా తింటే పూరీ కర్రీ, సో మనకి ఓన్లీ బంగాళదుంప కర్రీ ఉంటుంది కదా, సో ఇది బంగాళదుంప కర్రీ అయితే కాదు, ఇది వెజిటేబుల్ కర్రీ అనమాట. ఇందులో మనకి క్యారెట్ ఉంది, బఠానీలు ఉన్నాయి, బంగాళదుంప ఉంది, ఉల్లిపాయలు, టమాటాలు ఇంకా అన్నీ వేసారు అనమాట. సో ఇది మనకి బంగాళదుంప కర్రీ అయితే కాదు, ఇది మనకు ఒక వెజిటేబుల్ కర్రీ లాగా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇంకా మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ రోజుకి 5,000 నుంచి 10,000 పూరీల దాకా సేల్ అవుతాయి అనమాట. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6:30 నుంచి 12:30 దాకా ఉంటుందంట. ఈవినింగ్ ఉంటుందని అడిగాను, ఈవినింగ్ ఉంటుందని చెప్పారు, ఓన్లీ మార్నింగ్ టైంలోనే ఉంటుందని చెప్పారు. సో ఇంకా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ సో యాక్చువల్గా కర్రీ అయితే చాలా బాగుంది. ఇది మనం తీసుకున్న 40 రూపీస్కి నిజంగానే వర్త్. యాక్చువల్గా మొదట 35 అమ్మారు కానీ ఇప్పుడు ఇది 40 రూపీస్ అయినా కానీ వర్త్. నాకు తెలిసి ఈ 10 పూరీలు తింటే నిజంగానే కడుపు నిండిపోయింది. ఇదే కాదు, మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో తీసాము ఆ బ్రాహ్మణ నైవేద్యం అని. సో ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ చాలామంది కస్టమర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని కూడా కనుక్కుందాం వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి. హాయ్ బ్రదర్, హాయ్. ఇప్పుడు అదే పూరి ట్రై చేయడానికి వచ్చారు కదా, అవునవును, సో ఎలా ఉంది టేస్ట్? ఓకే బ్రో, చాలా బాగుంది. చాలా నేను దాదాపు 3 years అయితే నీకు రెగ్యులర్ అయితే ఉంటా. ఓకే టేస్ట్ అయితే ఎటువంటి మార్పు లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది బ్రదర్. ఓకే పూరి 10 ఇస్తున్నారు కదా, అది అవును. మరి సరిపోతుందా తింటే? ఓకే ఓకే, ఓకే అంటే ఒక ప్లేట్ పూరి ఫుల్ అయిపోతుంది, చాలా బెటర్, ఓకే సూపర్. ఒకసారి చూడండి టేస్ట్ అయితే మీరు కూడా. ఓకే దాదాపు హాఫ్ అన్ అవర్ అయింది మేము వెయిట్ చేస్తాం ఈ పూరి కోసం. ఓకే హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ ఇప్పుడు దొరికింది టోకన్ మాకు. అంతా ఇప్పుడు అంత క్వాలిటీ లేదు, అంత టేస్ట్ లేని, ఇంత పబ్లిక్ అయితే వెయిట్ చేయదు కదా. ఓకే థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. 40 రూపీస్ది పూరి ట్రై చేస్తున్నారు కదా, ఇది టేస్ట్ ఎలా అనిపిస్తుంది? టేస్ట్ బాగుంది. మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాం Okay. అండ్ వి కేమ్ ఫ్రమ్ హైటెక్ సిటీ. ఓకే అక్కడి నుంచి డైరెక్ట్ వచ్చినట్టు వర్త్ అయితే అనిపించింది. అంటే హైటెక్ సిటీ నుంచి ఇక్కడికి పూరి వచ్చాం. తినడానికి వచ్చారా? వచ్చాం మార్నింగ్. రీల్ లో చూసి ఇక్కడికి వచ్చి వచ్చి తినడానికి తిన్నాం. వచ్చారు. ఓకే హాయ్ మ్యామ్, హలో. ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది? లేదు, ఫస్ట్ ఫస్ట్ టైం అన్నా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుందా? ఇప్పుడు మీరు 40 రూపీస్ పెట్టుకున్నారు కదా, దానికి వర్తేనా? వర్త్ అది. థ్యాంక్ యూ. ఓకే ఏం లేదు, ఎంతమంది అక్కడ మనకి 40 రూపీస్కి పూరి ఇస్తున్నారు కదా, సో ఎంతమంది ఎప్పుడైనా ట్రై చేశారా? కాదు ఇన్ని ఫస్ట్ టైం చేసినాం, బాగానే ఉంది. నైస్ నైస్, బాగుందా? ఆ. మరి 40 రూపీస్ పెట్టుకున్నారు కదా, దానికి వర్తబుల్లేనా? బరాబర్ ఓకే కర్రీ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది కర్రీ. హాయ్ బ్రో. यस ब्रो, 40 రూపీస్ వర్తబుల్? 40 रुपीज़ बराबर है, बहुत अच्छा है. 40 रुपीज़ में इतना अच्छा मिल रहा, बहुत अच्छा है. कहीं नहीं मिलेगा हैदराबाद में ऐसा 40 रुपीज़ में. ఓకే हाँ, ఓకే థ్యాంక్ యూ బాయ్. ओके, थैंक यू ब्रो. చెప్పాం కదా, ఈరోజు మనం ఖరీదాబాద్లో ఉన్న చోటాపూరికి అయితే వచ్చాము. సో ఇక్కడ మన 40 రూపాయలకి, యాక్చువల్లీ ఇంతకుముందు 35 రూపీస్, కాకపోతే ఇప్పుడు 40 రూపీస్ చేశారు. అయినా కానీ నాకైతే చాలా వర్తబుల్ అనిపించింది. ఆ కర్రీ కూడా 0 ఆయిల్తో చేశారు, అది కూడా చాలా బాగుంది. సో మీరు ఎవరైనా ఈ ఖైరతాబాద్ దగ్గర ఉన్నట్టయితే మాత్రం ఇక్కడ తప్పకుండా ట్రై చేయండి. దీని అడ్రస్ వచ్చేసరికి మనకి ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, ఖైరతాబాద్ సిగ్నల్. సో అక్కడ నుంచి అక్కడ కొటక్ బ్యాంక్ వస్తే, ఆ కొటక్ బ్యాంక్కి కొంచెం ముందుగా వస్తే ఇక్కడ మనకి సార్వి అని ఒక బేకరీ ఉంటుంది, దాని ఎదురుగానే షాప్ ఉంటుంది. సో ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి 6:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. మీరు ఏ టైంలో వచ్చినా కానీ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇదే కాకుండా మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాము ఆ బ్రాహ్మణ నైవేద్యం అని. సో ఆ వీడియో కూడా చూడండి, ఈ వీడియో చూసిన వాళ్ళు, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.